తండ్రికి కొడుకు మామ అవుతాడా, కొడుకుకి తండ్రి అల్లుడవుతాడా? వినడానికి అసంభవంగా ఉంది కదా, కాని ఇది అబద్ధం కాదు రాజా. వేతాళుడు విక్రమార్కుడిని అడిగిన అత్యంత కఠినమైన ప్రశ్న ఇదే. ఈ బంధుత్వాల చిక్కుముడి అర్థం కాకపోతే రాజుకే కాదు, నీ మెదడు కూడా తిరుగుతుంది. అసలు నిజం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ఇది ఒక దట్టమైన అడవి. భీకరమైన యుద్ధంలో ఓడిపోయిన ఒక రాజు, అతని కుమారుడు ప్రాణాలు కాపాడుకోవడానికి గుర్రాల మీద పారిపోతున్నారు. అలా వెళుతుండగా ఒకచోట 2 జతల పాదముద్రలు కనిపించాయి. ఒకటి పెద్ద పాదముద్రలు, మరొకటి చిన్న పాదముద్రలు. రాజు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. కుమారా, పెద్ద పాదముద్రలున్న స్త్రీని నేను వివాహం చేసుకుంటాను. చిన్న పాదముద్రలున్న యువతిని నువ్వు వివాహం చేసుకో. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. ఆ స్త్రీలను కలిసిన తర్వాత తెలిసిన నిజమేమిటంటే, పెద్ద పాదముద్రలున్నది తల్లి కాదు, ఆమె కూతురు. చిన్న పాదముద్రలున్నది కూతురు కాదు, ఆమె తల్లి. మాట ఇచ్చారు కాబట్టి తప్పించుకోలేక రాజు పెద్ద పాదముద్రలున్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కుమారుడు చిన్న పాదముద్రలున్న తల్లిని పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమేణా ఆ 2 దంపతులకు సంతానం కలిగింది. అప్పుడే బేతాళుడు గంభీరంగా నవ్వుతూ అడిగాడు, ఓ రాజా విక్రమార్కా, ఇప్పుడు చెప్పు, రాజు భార్యకు పుట్టిన పిల్లలు, కుమారుడి భార్యకు పుట్టిన పిల్లలు ఒకరికొకరు ఏమవుతారు? వారి మధ్య బంధుత్వమేమిటి? సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. మిత్రులారా, మీకు సమాధానం అర్థమైందా? ఒక్కసారి ఆలోచించండి. మీ లాజిక్ని కామెంట్స్లో రాయండి. అప్పుడు విక్రమార్కుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, బేతాళా, రాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కుమారుడు ఆ కూతురి తల్లిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే తండ్రికి కొడుకు మామ అవుతాడు. ఎందుకంటే తండ్రి భార్యకు కొడుకు భార్య తల్లి. అలాగే కొడుకుకి తండ్రి అల్లుడవుతాడు. ఇక వాళ్లకు పుట్టిన పిల్లల మధ్య బంధుత్వం తాతలు, మనవళ్ళు, మేనమామలు అన్నీ ఒకేసారి కలిసిపోయిన ఈ ప్రపంచంలో ఎక్కడా లేని వింత బంధం. చూశారుగా, ఇదే బేతాళ కథల అసలు శక్తి. మన బుద్ధిని పరీక్షించే ప్రశ్నలు, మెదడును కదిలించే కథలు. ఈ వింత బంధుత్వం మీకు ఆశ్చర్యం కలిగిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బేతాళ కథలు, పురాణ గాథల కోసం మన ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొక భయంకరమైన ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.